తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో అబద్ధాలు చెప్పించిందని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాలను బయటపెడతామని అంటున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా వివరిస్తున్నారు బీజేపీ నేతలు, ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే అంశాలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి విషయాలు అసెంబ్లీలో చర్చిస్తారనేది ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మీ బీజేపీ వర్షన్ ఏమి? ఈరోజు తెలంగాణ ప్రజలకు ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కారు, అవినీతి సర్కారు ఏదైతే తెలంగాణ ప్రజలకు వాగ్దానాలు చేసిందో ఎటువంటి వాగ్దానాలు ఊసు లేకుండా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగ సమస్య గురించి కావచ్చు. పోయిన సంవత్సరం గవర్నర్ ప్రసంగంలో 50,000 ఫిబ్రవరి 1 అన్నారు. 6 నెలల లోపల 2 లక్షల దగ్గర ఊసే లేదు ఈ బడ్జెట్లో. కాబట్టి మళ్ళొక మసిబూసి మారేడుకాయ వేసి ఒక పసలేని గవర్నర్ ప్రసంగం ఇది తెలంగాణ ప్రజలని మళ్ళొక్కసారి మోసం చేయడానికి, తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పి కప్పదాడి చేయడానికి రేవంత్ రెడ్డి సర్కారు వల్ల కుట్రాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా ప్రశ్నించే అవకాశం? ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా ఒక సాగునీరు, పవరు, రైతులంతా వరి చేలు ఎండిపోతున్నాయి, ఏడుస్తున్నారు, చేలకు తగలబెట్టుకుంటున్నారు. ఈరోజు వ్యవసాయ ఆధారితంగా పవర్ లేదు, వాటర్ లేదు, గిట్టుబాటు ధరలు లేవు. ఇవన్నిటినీ రైతుల తరఫున పోరాడతాము, రైతుల తరఫున నిలదీస్తాము, రైతుల తరఫున ప్రశ్న. అయితే ఇప్పటివరకు దాదాపుగా ఓన్లీ గవర్నర్ ప్రసంగం అయింది. గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉంది? అయితే ఇంకా బడ్జెట్ ప్రవేశపెట్టారు, బడ్జెట్లో ఏ అంశాలు ఉండాలని మీరు? ముఖ్యంగా బడ్జెట్లో ఏం పెడతారు? మీరు ఏం చెప్పారు? తెలంగాణ ప్రజలకు ఏం చెప్పి గద్దెనెక్కారు? ఇందిరమ్మ ఇల్లు కడతామన్నారు, 15 నెలలు అయిపోయింది. 15 నెలల నుంచి 15 ఇల్లు కట్టావా? 15 పెన్షన్లు ఇచ్చావా? 15 రేషన్ కార్డు ఇచ్చావా? ఏం లేకుండా 4 లక్షల కోట్ల నిధులు ఎటుపోయినాయి, 150,000 కోట్ల అప్పెటు పోయింది. ఇవే అడుగుతాం రేవంత్ రెడ్డి సర్కార్ని. ఒకవేళ ఎటువంటి లేకుండా తెలంగాణ ప్రజలు మోసం ఎందుకు చేసినావు? కాబట్టి ఇది మా మోసం చర్యలలో ఒక భాగం కంటిన్యూటీ. మళ్ళీ ఒక కొత్త మోసానికి తెరలేపాడు, ఫ్యూచర్ సిటీ అని. ఆ కళ్ళ గనరానిది, చెవుల కినరాని సిటీలను పట్టుకొని తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు. తెలంగాణ ప్రజలకు కావాల్సినది ఒకటి, ముఖ్యంగా మీరు ఏదైతే వాగ్దానాలు చేశారు, పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, లేకపోతే మహిళలకు 2,500 కావచ్చు, ఆటో డ్రైవర్లకు 12,000 కావచ్చు, కౌలు రైతులకు నష్టపరిహారం కావచ్చు. ఇవన్నీ ఇవేవైతే మీరు వాగ్దానాలు చేసి గద్దెనెక్కారో, పోడు భూముల పంపకం కావచ్చు, ప్రియాంక గాంధీ చెప్పిన స్కూటీలు కావచ్చు, ఇవన్నీ నిలదీస్తాము. వీటిని అమలు చేయమని కోరుతాము. ప్రతిపక్షంగా మా పాత్ర ఏంది? ప్రతిపక్ష పాత్ర పోషించాలా, ప్రజల తరపున ప్రశ్నించాలా, ప్రజల తరపున ప్రజల గొంతుకే ప్రశ్నిస్తాం. ఎమ్మెల్యేలు ఇంతవరకు దాదాపు ఎల్పీ సమావేశం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదని ఒక టాక్ అనిపిస్తుంది. దీని మీద సమన్వయం అంటే ఫేవికాల్ పెట్టి సంటేసుకోవాలి. ఎట్లా మొత్తం 8 మంది కలిసి కూర్చున్నాము, మాట్లాడినాము. కౌన్సిల్ మెంబర్స్ కూడా వచ్చాడు, ఏవిఎన్ రెడ్డి గారు, అందరం కలిసి ప్రజా సంస్థల ఎట్లా పోరాడాలా. ఎవరైతే మా ఎల్పీ లీడర్ ఉన్నాడో మహేశ్వర్ రెడ్డి గారు మాకు దిశానిర్దేశం చేశారు. అందరం కలిసి ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో వెంకటరమరెడ్డి గారు కావచ్చు, పాయల్ శంకర్ గారు కావచ్చు, అందరూ మాకు దిశానిర్దేశం చేశారు కొత్త సభ్యులకు. కాబట్టి ప్రజా సమస్యల మీద నిలదీస్తాం, పోరాడతాం, వాళ్ళ నాయకత్వంలో ముందుకెళ్తాం. ఏదైతే బీజేపీ అనుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు నెరవేర్చాలి. అయితే వాగ్దానాలు నెరవేర్చకుండా గవర్నర్ ప్రసంగంలో కల్లుబల్లి కబుర్లు తప్ప ఏం లేదు. ఇది గవర్నర్ ప్రసంగం మాదిరి ఉంది. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఏదైతే 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు నిలదీస్తామని రాకేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, రామకృష్ణ, HM TV, హైదరాబాద్.